హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను మన స్కిన్కి, హెయిర్కి మంచి విటమిన్స్, న్యూట్రియంట్స్ అందించే బయోటిన్ స్మూదీని ఒకటి చేయబోతున్నాను అనమాట. సో ఈ స్మూదీ ఏంటంటే వీక్లీ ట్వైస్ తాగటం వల్ల మన ఓవరాల్ బాడీకి చాలా బెనిఫిట్స్ అయితే అందుతాయండి. మన బాడీ బిల్డింగ్కి ఏవైతే అవసరం పడతాయో అవన్నీ కూడా ఈ స్మూదీ ద్వారా వచ్చేస్తాయి. అంతేకాకుండా మనకి వీక్లో ట్వైస్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము. ఎందుకంటే ఇందులో షుగర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. దీనికోసం ఏం చేయాలంటే ముందు రోజు నైట్ ఒక క్లీన్ బౌల్ తీసుకొని పంప్కిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, క్యాష్యూస్ ఇవన్నీ కొన్ని క్వాంటిటీస్లో యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఆల్మండ్స్ అయితే ఎక్కువ తీసుకున్నాను, మిగతావి అయితే కొంచెంగా తీసుకున్నాను అనమాట. ఇవన్నీ మనం కొద్దిగా వేసుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే స్మూదీ అనేది చాలా థిక్ టెక్స్చర్ వచ్చేస్తుంది, తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఒక 1-2 అవర్స్ బిఫోర్ నానపెట్టుకుంటే చాలండి. నేనైతే ఓవర్ నైటే నానపెట్టేసాను. సో ఎలా సోప్ చేసుకున్నా పర్వాలేదు. వీటిని ఏంటంటారంటే చియా సీడ్స్ అంటారు, సబ్జా కాదండి, వీటిని చియా సీడ్స్ అంటారనమాట. సో వీటిలో ఏంటంటే మనకి మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మన హెయిర్కి అయితే చాలా మంచిది డైలీ తీసుకోవటం వల్ల. అండ్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే నిజంగా అమేజింగ్ ఉంటాయన్నమాట. సో డోంట్ స్కిప్ టు టేక్ దట్. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇది ఒక హాఫ్ అవర్ బిఫోర్ మాత్రమే చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 4 డేట్స్ వేసుకుంటున్నాను. డేట్స్ ఓవర్ నైట్ చేసేస్తే మరీ చాలా స్మూత్గా అయిపోతాయండి. సో అంత అవసరం లేదు డేట్స్కి అయితే. నేనేం చేస్తున్నానంటే ఒక హాఫ్ అవర్ బిఫోర్ వేడి పాలల్లో డేట్స్ వేసి అందులో చూసారు కదా కుంకుమ పువ్వు స్ట్రాండ్స్ వేస్తున్నాను. ఇది ఒరిజినల్ సాఫ్రన్ అండి, టాటా ప్రోడక్ట్ అనమాట. అది హిమాలయన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఆల్మండ్స్ అన్నీ ఒలిచేసి పెట్టేసుకుంటున్నాను. సో అన్ని ఆల్మండ్స్ ఎలా ఒలవాలి అని అనుకుంటున్నారా? దానికి ఒక చిన్న టిప్ చెప్తాను. నేను అది షార్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ కానీ బ్లెండర్ కానీ తీసుకొని అందులో మనం ఫస్ట్ ఓట్స్ వేసుకోవాలండి. నేనైతే రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను, ట్రూ ఎలిమెంట్స్ వాళ్ళ బ్రాండ్ నుంచి. నేను ఆల్మోస్ట్ ఇదే వాడతాను అనమాట ఇప్పుడు కూడా. అందులో ముందుగా ఈ డేట్స్ ఉన్నాయి కదా, వాటిని సీడ్స్ తీసి వేసేసి ఇంకా సాఫ్రన్ మిల్క్ కూడా వేసేసాను. దాని తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసేస్తున్నాను. మనం నానపెట్టుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోవాలి. ఇందులో నేను ఒక బనానా కూడా యాడ్ చేస్తాను. ఆ క్లిప్పింగ్ అయితే కొంచెం మిస్ అయింది. సో బనానా కావాలంటే బనానా కూడా వేసుకోవచ్చండి. సో ఇవన్నీ కూడా స్లోగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు సర్వింగ్కి నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. గ్లాస్ తీసుకొని అందులో చియా సీడ్స్ వేసేస్తున్నాను. ఫస్ట్ వేసేసి దాంట్లోనే చక్కగా ఈ స్మూతీ అంతా వేసేసాను. చూసారు కదా, ఇది తాగి కన్సిస్టెన్సీలోనే ఉందండి. నెక్స్ట్ ఇందులో మనం ఇది డెకోర్ పర్పసేనండి. వేసుకున్నా ఓకే, వేసుకోకపోయినా ఓకే. జస్ట్ నేను అలా పైన అందంగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి కొంచెం పంప్కిన్ సీడ్స్, ఒక డేట్ని అలా సన్నగా చాప్ చేశాను. ఇంకా కొన్ని యాపిల్ పీసెస్ చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ ఫ్రూట్ కావాలనుకుంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. కివి, యాపిల్, పపాయ, సో ఇలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఒక బనానా వేసాము, మళ్ళీ ఇది కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా ప్రిపేర్ చేసుకొని ఎలా కుదిరింది అనేది తెలియజేయండి.